ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. డిసైపుల్ టాక్స్లో భాగంగా ఈ దినాన మనము సృష్టి గురించి, ఈ సృష్టికి సంబంధించి ఈ సృష్టి తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అన్న, ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన క్వశ్చన్ ఏంటిదంటే, సాధారణంగా మనం ఒక గృహాన్ని నిర్మించడానికి కానీ లేదా ఒక బిల్డింగ్ని నిర్మించడానికి కానీ అనేక ముడి పదార్థాలు అవసరమై ఉన్నాయి. అయితే ఈ సృష్టిని దేవుడు ఆదిలో చేశాడని ఆదికాండంలో ఉంటుంది కదా. చాలామంది ప్రసంగాల్లో కూడా విని ఉన్నాం, దేవుడు కేవలం తన వాక్కు ద్వారా ఈ సృష్టిని చేశాడని లేదా తన మాట ద్వారా ఈ సృష్టిని చేశాడని విని ఉన్నాం. అయితే ఇంత పెద్ద సృష్టిని చేయడానికి దేవునికి కూడా ఒక రా మెటీరియల్ అవసరమై ఉంటుంది. బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రాస్పెక్టివ్ ఎలాంటిది? దీని గురించి దేవుడు రా మెటీరియల్తో చేశాడా లేదా తన మాట ద్వారా చేశాడా, ఏంటిది? ఇది సార్వత్రిక సంఘానికి తెలియజేయాలని మేము ఆశిస్తున్నాం. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సాధారణంగా మెజారిటీ పీపుల్ ప్రసంగాల్లో ఏమని బోధిస్తుంటారంటే, దేవుడు తన నోటి మాట ద్వారా ఇదంతా సృజించారు అని అంటుంటారు. మనం కానీ బైబిల్ కోణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం చదివి అర్థం చేసుకోగలిగితే సార్వత్రిక సంఘంలో ఇన్ని గలిబిలీలు ఉండవు. ఓకే, మనుషులు లేకపోతే సేవకులు మాట్లాడుతున్నప్పుడు వారి కోణాన్ని కూడా జోడించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే ప్రశ్న ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో ఈ ప్రశ్నని బైబిల్ కాలంలో కూడా అడిగారు. ఎవరు అడిగారంటే, మీరు కానీ గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము లాజరు వారి సిస్టర్ మార్తా మరియా సబ్జెక్ట్ని మనం చూడగలుగుతాం. ఈ సబ్జెక్ట్లో మనం కానీ చూస్తే అక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, లాజర్ వాళ్ళ సిస్టర్ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఆమె ఒక మాట అడుగుతారు, ఏమని? అయ్యా, నువ్వు ఇక్కడ కానీ ఉండుంటే మా తమ్ముడికి ఇలా జరగకుండాను. అవును, బ్రతికేవాడు అంటది. మా తమ్ముడు బతికేవాడు. ఇప్పుడు కూడా పర్వాలేదు, మీరు వచ్చారు, మీరు ఏదైతే మీరు కానీ ప్రార్థన చేస్తే తండ్రి మీ మాట వింటాడు. అవును, మీ మాట విని ఆయన నా తమ్ముడిని బతికిస్తాడని చెప్పి ఆమె కోణాన్ని చెప్తుంది. అంటే ఆమె బాధలో ఉండి ఆమె కోణాన్ని చెప్తుంది. యాక్చువల్గా ఇది కానీ మనం గమనిస్తే దీన్ని ఇంకొక కోణంలో మనం ఆలోచించి చెప్పగలిగితే, అయ్యా నువ్వు చిన్న దేవుడివి, నీకన్నా పెద్ద దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన కానీ ప్రార్థన చేస్తే ఆయన నీ మాట విని నా తమ్ముడు బతికిస్తాడు అని చెప్పి ఆమె కోణాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సార్వత్రిక సంఘంలో ఈ ప్రశ్న ఇలాగ ఉన్నప్పుడు కూడా బయట అందరూ ఏమనుకుంటున్నారంటే, బయట దేవుని ఎరిగినటువంటి వారు అన్యులు ఏమని అనుకుంటున్నారంటే, చిన్న దేవుడు, పెద్ద దేవుడు, ఇంకొక బుడ్డ దేవుడు అనుకుంటున్నారు. ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ముగ్గురు దేవుళ్ళని వెక్రించినట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్న ఇప్పుడు వచ్చింది కాదు, అప్పట్లోనే ఉన్నది. దానికి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నారంటే, యేసుప్రభు వారు ఏమైనా మాట్లాడుతున్నారంటే, నేనే పునరుద్ధానము జీవము అని మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేనే ఆదరించి ఉన్నవాడును, నేనే అంతమునని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కానీ గమనించినట్లయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొంచెం జోడించి చెప్పాలనుకుంటే, ఆ ప్రశ్నకి జవాబు కావాలంటే మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రినిటీ అనేది మనకు తెలియాలి. త్రిత్వం గురించి మనకి లోతైన అవగాహన కావాలి. అయితే విజయవాడలో రీసెంట్గా దీని గురించి ఒక Q&A జరిగింది. అయితే ఆ Q&Aలో మాట్లాడుతూ ఆయన ట్రినిటీ గురించి ఒక పుస్తకం రాసినట్టు, లేకపోతే ఆ పుస్తకంలో ఆయన యొక్క కోణాన్ని ఆయన వివరించడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ట్రినిటీ గురించి బైబిల్లో ఎక్కడ ట్రినిటీ అనే మాట కనిపించదు మనకి. మీరు బైబిల్ గ్రంథాన్ని మొత్తం మీరు అవపోసన పట్టినా సరే దాంట్లో ట్రినిటీ అనే మాట మీకు కనిపించదు. ఆ ట్రినిటీ అనే వర్డ్ ఉండదు. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సంబంధించి అనేకమైనటువంటి వచనాలు మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకే అధ్యాయంలో దాని గురించి వివరించబడింది. చాలామందికి ఇది విషయం తెలియదు. నేను ఉదాహరణకు ఇప్పుడు మన యోహాను సువార్త 11లో ఆమెను అడిగినటువంటి ప్రశ్నకి నేను మీకు ట్రినిటీ గురించి నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు గమనించి చూడండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆదికాండం మొదటి వచనంలో ఉన్నటువంటి దాని గురించి మనం, లేకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, సో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆమె అడుగుతున్నటువంటి ఆమె కోణాన్ని కానీ మీరు గమనించినట్లయితే,
పెద్ద దేవుడు, చిన్న దేవుడు. అయితే ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు హైందవులు లేకపోతే దేవుని ఎరిగినటువంటి అన్యులు వారంటున్నటువంటి మాట కూడా మీకు 3 దేవుళ్ళు ఉన్నారని. ఇప్పుడు ఉదాహరణకు ఈ విశ్వాన్ని మొత్తం తయారు చేయడానికి, ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని చేయడానికి ఒకవేళ వేరే వ్యక్తి ఎవరన్నా ఉన్నట్లయితే, లేకపోతే వేరే దేవుడు కానీ ఉన్నట్లయితే అక్కడ 2 దేవుళ్ళు ఉన్నట్టు. అవును. ఓకే, సో వాళ్ళు హైందవులు లేకపోతే దేవుని ఎరిగినటువంటి అన్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు అది జవాబు అయిపోయినట్టు. కనుక దేవుడు అలా కాదు. మనము మనుష్యులుగా మన కోణాన్ని మాత్రం మనం ఆలోచిస్తాం. దేవుని యొక్క కోణం ఏంటి అనేది మనం చూసి ఎరిగి సార్వత్రిక సంఘానికి మనము ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు గమనించినట్లయితే ఈ ట్రినిటీలో తండ్రి పాత్రని నేను వివరించబోతున్నాను. తండ్రి, ఫాదర్ పాత్రని ఏంటి అంటే, ఇక్కడ యోహాను సువార్త 11లో అడిగిన ఆ ప్రశ్నకు జవాబుగా దీన్ని చెప్తూ ఇది చెప్తున్నాను. వేరే దేవుడు కానీ ఉన్నట్లయితే, లేకపోతే వేరే ఇంకొక పెద్ద దేవుడు కానీ ఉన్నట్లయితే, సో రెండో దేవుడు ఉన్నట్టుగా మనం హైందవులు అడుగుతున్న ప్రశ్నకి జవాబుగా అవుతుంది. కానీ దేవుడు ఏమయ్యాడంటే, వాక్య ఆధారితంగా మనం కానీ చూసినట్లయితే ఈ ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని, లేకపోతే కంటికి కనిపిస్తున్నటువంటి ఈ విశ్వాన్ని మొత్తాన్ని తయారు చేయడానికి దేవుడు తన యొక్క ఉనికిని కోల్పోయి, ఏంటండి, తన ఉనికిని కోల్పోయి ఇదంతా కూడా తయారు చేశాడు. ఎందుకంటే మీరు కానీ గమనించినట్లయితే యోహాను సువార్త, మీరు కావాలంటే వాక్య ఆధారితంగా మీరు చూసుకోవచ్చు. యోహాను సువార్త కానీ మీరు మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, కలిగి ఉన్నదంతయు ఆయన ద్వారా కలిగెను, ఆ మాటను మీరు చూడొచ్చు. యోహాను సువార్తలో చాలా క్లియర్గా ఉంటుంది ఆ మాట. ఆయన ద్వారా కలిగిన అనే మాట మీరు అక్కడ చూడగలుగుతారు. సో కనుక ప్రతిదీ కూడా ఆయన ద్వారా కలిగింది, ఆయనే దానికి రా మెటీరియల్గా మారారు. ఎలా చెప్పగలరు మీరు రా మెటీరియల్గా మారారు అని అంటే, ఆయన కాకుండా వేరే ఇంకెవరన్నా రా మెటీరియల్ ఇస్తే అక్కడ వేరే దేవుడు ఉన్నట్టు. ఓకేనా, ఆయన ఏమంటున్నాడంటే ఆయనే రా మెటీరియల్గా మారాడు. సో ఇప్పుడు రా మెటీరియల్గా మారిపోయిన తర్వాత ఆయన ఏమయ్యాడు, అదృశ్య రూపిగా మార్చబడ్డాడు. 4వ వచనం మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆ ఎగ్జిస్టెన్స్ కి మెటీరియల్ మొత్తం ఆయనే. ఓకేనా, తర్వాత ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. 4వ వచనం. 3వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. కనుక ఇది అంతా మనకి జీవంగా 4వ వచనంగా మారింది. వచ్చినదంతా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? 3వ వచనంలో చెప్తున్నాడు, ఆయన ద్వారా కలిగెను. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రా మెటీరియల్ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు రా మెటీరియల్గా ఈ కనిపించే ఎగ్జిస్టెన్స్ అంతా ఆయన మార్చినప్పుడు ఆయన అదృశ్య రూపుగా మారిపోయాడు. ఓకే, దీన్ని టైం డిస్పెన్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కాల క్రమపద్ధతి, కాల సమయాలు. ఓకేనా, తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఇది తయారు చేసిన తర్వాత ఆయన ఎగ్జిస్టెన్స్ ఇదంతా ఇచ్చిన తర్వాత ఆయన అదృశ్యగా రూపికి మారిపోయిన స్వరంగా ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మీరు ఇంగ్లీష్లో కానీ చూస్తే ఇన్ ద బిగినింగ్ అనే మాట మనం చూడగలం. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అంటే హీ బికేమ్ ద వర్డ్. ఎందుకు? ఇదంతా ఎగ్జిస్టెన్స్ కి ఆయన ఉనికినిచ్చాడు. సో హీ బికేమ్ ద వర్డ్. కాలక్రమంలో ఆయన స్వరంతో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాం. మనగానే ధర్మశాస్త్రంలో చూస్తే ఆయన స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఓకే, కనిపించడు, స్వరం ఎత్తి మాట్లాడుతుంటాడు. తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఈ ఎగ్జిస్టెన్స్ ని తయారు చేసి తన ఉనికిని కోల్పోయాడు. ఇప్పుడు టైమ్స్ డిస్పెన్సేషన్ ప్రకారం కానీ గమనించినట్లయితే, తండ్రిగా ఉన్నటువంటి దేవుడు కుమారుడిగా మారడానికి గల కారణం మనం ఎక్కడ చూడగలుగుతామంటే, ఆయన తయారు చేసి మనకిస్తే మనము దాన్ని పాపానికి అప్పగించి దాన్ని దేవుని చేతిలో నుంచి అపవాది కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కనుక దేవుడు ఈ సృష్టిని లేకపోతే మానవాళిని రక్షించుటకు ఆయన మళ్ళీ శరీర అవతారిగా రావడానికి దేవుడు ఆయన ప్రణాళిక రచించారు. మీరు కానీ గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఇలాగుంది, ఆ వాక్యము చూడండి, ఇక్కడ చాలా మాటలు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించెను. ఏమయ్యాడు? ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని, అంటే ఆయన ఉనికిని ఏదైతే కోల్పోయాడో ఆ ఉనికిని మళ్ళీ ఆయన మానవాళి కొరకు మళ్ళీ ధరించుకోవాల్సి వచ్చి మళ్ళీ ఆయన శరీరంతో మళ్ళీ రావడం జరిగింది. అందుకనే శరీరాల్లో మానవ శరీరానికి లేకపోతే మహిమ శరీరానికి వ్యత్యాసం ఉంది. ఈ సబ్జెక్ట్ కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. డెఫినెట్గా దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ శరీరముతోటి ఆయన రావడానికి ఆల్రెడీ ఆయన ఉనికిని ఇచ్చేసిన వానికి శరీరం మళ్ళీ కావాలి కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఉనికిని ఇచ్చేసాడు కదా. ఉనికిని ఇచ్చినప్పుడు మళ్ళీ శరీరం ఆయనకి ఎలా వస్తుంది? సో కాబట్టి అందుకనే యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచిన నన్ను ముట్టుకోవద్దు అంటాడు. ఓకేనా, ఈ సబ్జెక్ట్ చాలా డీప్ సబ్జెక్ట్. మనం వీలైతే నెక్స్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడడానికి ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ కనుక గమనించినట్లయితే మనము ఆయన తండ్రిగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని కుమారుడుగా యేసుప్రభుగా
యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి రావడం జరిగింది. యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు మూడవదిగా పరిశుద్ధాత్మగా ఆయన మార్చబడడానికి గల కారణం ఏంటి అంటే, మీరు ట్రినిటీ థర్డ్ పార్ట్ని చూడగలిగితే, ఈయన బైబిల్ ఒక మాట ఉంది, ఏమని ఉంటుందంటే హెబ్రీ పత్రికలో, నేను విడువను ఎడబాయి. అంటే ఆయన మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాక్యాన్ని ఆయన తప్పు చేసినట్టు, వాక్యాన్ని అధిగమించినట్లు. వాక్యం సెలవిస్తుందంటే నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని కాదు, వాక్యాన్ని మొత్తాన్ని నేను అంటున్నాడు. నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చారు. కనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు అనుకోండి, ఆయన తండ్రితో లేకపోతే ఆయన సింహాసనం ముందు కూర్చునే దానికి ఆయన అర్హత కోల్పోయిన వాడు అవుతాడు, తప్పు చేసిన వాడు అర్హుడు కాదు. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన మనతో పాటు ఉండడానికి సంకల్పించి పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు ఆదరణకర్తగా. ఓకేనా? ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే, దీని వర్డ్ని ఏమంటారంటే పారాక్లీటస్ అంటారు. పారాక్లీటస్ అంటే హెల్పర్ అని అర్థం. నేను చాలా 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 ప్రసంగాల్లో మాట్లాడుతూ కూడా ఈ మాట మాట్లాడుతూ ఉంటాను. పారాక్లీటస్ అంటే సహాయకుడు అని. స్త్రీని కూడా పారాక్లీటస్ కిందే మాట్లాడుతుంటే సహాయకురాలు, హెల్పర్, వైఫ్ని. ఓకే, కనుక పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయడానికి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఆయన మనతో ఉంటేనే మనకి ఆదరణ కలుగుతుంది. ఓకేనా? అందుకని ఆయన అంటాడు, నేను ఆదరణకర్తను మీకు ఇచ్చిపోతున్నాను అంటున్నాడు. కనుక తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా, ట్రినిటీగా మీరు కానీ గమనించినట్లయితే ఈ మూడుగానే మనం యోహాను సువార్తలను చూడగలుగుతాం. అలాగే కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఓకేనా? నేను తండ్రి ఏకమై ఉన్నామని మాట్లాడుతున్నాడు. అనగా వీరు ముగ్గురు ఉన్నారు, కానీ ట్రినిటీ అనేవాడు మనకు బైబిల్లో కనిపించదు. వీరు కాల సమయాభావంలో వారు ఒకరి తర్వాత ఒకరిగా ఉన్నారు. ఇంకో కొంతమంది అయితే వాటర్, ఐస్, వేపర్ ఇట్లా ఏదో మాట్లాడుతుంటారు. ఇవన్నీ కాదు. మన బైబిల్కి మన జ్ఞానాన్ని జోడించకూడదు. ఈ మాట కూడా బైబిల్లోనే రాయబడి ఉంది. మీరు కానీ గమనిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో దీనికి మీరు ఏది జోడించకూడదు, ఒక పుల్లైనను తీసివేయకూడదు అని చాలా స్పష్టంగా రాయబడింది. సార్వత్రిక సంఘంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, మన యొక్క అనుభవాలను జోడించి చెప్పడం జరుగుతుంది. మన అనుభవాలను చెప్పొచ్చు, కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే అది వాక్య ఆధారితంగా ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఓకే, సో కనుక తండ్రిగా ఉన్నటువంటి దేవుడు మన కోసం కుమారుడిగా మారాడు. కుమారుడిగా ఉన్నటువంటి దేవుడు మన కోసము, మానవాళి కోసం, మన కోసం అంటే మానవాళి కోసం లేకపోతే సార్వత్రిక సంఘం కోసం ఆయన పరిపూర్ణతలోకి నడిపించడానికి, అనగా సార్వత్రిక సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్ముడిగా మారడం జరిగింది. మనం యోహాను సువార్తలో ఇదంతా చూడగలుగుతాం. ఓకేనా? అయితే మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ ఇప్పుడు తండ్రి అయిన దేవునికి తెలుసు ఆల్రెడీ మనిషి తప్పు చేస్తాడు, పాపం చేస్తాడని. అయితే ఆదిలోనే ఆ పాపానికి ఎందుకు దేవుడు దాన్ని ఏమంటారంటే దానికి ఎందుకు అనుమతి ఇచ్చాడు? దేవుడికి అంత ముందుగానే తెలుసు కదా. అవును, తెలిసినప్పుడు ఆయన వాటిని ఖండించవచ్చు కదా, లేకపోతే దాన్ని అక్కడే ఆఫ్ చేయొచ్చు కదా అని మీరు ప్రశ్న అడిగినారు. అయితే ఈ విషయాన్ని దేవుడికి అన్ని విషయాలు ముందుగానే తెలిసినప్పుడు మరి మనల్ని అది జరగకుండా ఆపొచ్చు కదా అని మీరు అంటున్నారు. అయితే నేను ఏమంటానంటే, ఆదికాండంలో ఒక మాట ఉంది. ఈ కేవలం ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను స్టడీ చేయడానికి పర్సనల్గా నాకు 3.5 సంవత్సరాలు టైం వ్యవధి పట్టింది నాకు ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి ఇది తెలుసుకోవడానికి. ఎందుకంటే 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమంటే నీవు మనిషిని కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలిగిన అనే మాట ఉంటుంది. అయితే తర్వాత ఉన్నటువంటి మాటలో ఏమని ఉంటుందంటే, నీ దినములలో ఒకటి కూడా ఆరంభింపక మునిపే నా గ్రంథములో లిఖితమాయను అని ఉంటుంది. అంటే ఈ మాట ప్రకారం గమనించి చూస్తే ఇదంతా కూడా ప్రీ డిటర్మైన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ముందుగా రాయబడి లేకపోతే రచించబడి లేకపోతే ప్రణాళిక చేయబడినటువంటి చిత్తం అని. సో ప్రణాళిక చేయబడిందంటే మనుషునికి సొంతగా నిర్ణయం తీసుకునేదానికి అవకాశం లేదు, స్వచిత్తం లేదు. మనం కానీ ఆదికాండంలో కానీ గమనిస్తే దేవుడు ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు మానవునికి. అంటే నీ స్వతహాగా నీ సొంతగా నీవు నిర్ణయం తీసుకునేదానికి, నీకు నచ్చిన దాన్ని నువ్వు నిర్ణయించుకునేదానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక అధికారం లాంటిది అది. సో ఈ మాట ప్రకారం గమనించి చూస్తే 139వ కీర్తనలో ఉన్నటువంటి ఆ మాట తప్పైపోతుంది. ఆదికాండంలో ఈ మాట చూస్తే ఇది తప్పైపోతుంది. ఈ రెండు విషయాలు మనం దగ్గరగా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు మనకి అవకాశం ఇచ్చాడా లేకపోతే ఆయన ఇవ్వలేదా? మీరు ఇంగ్లీష్లో కానీ దీని కానీ చూసినైతే కొంతమంది వీఆర్ ఇన్ ఎ మేట్రిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు గమనిస్తే దెర్ ఇస్ ఎ గ్లిచ్ ఇన్ ద మేట్రిక్స్ అని చెప్పి మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు వినగలుగుతూ ఉంటాం. సో మనం మేట్రిక్స్లో ఇదంతా రిపీటెడ్గా జరుగుతుంది, మనం దీంట్లో ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ మనం మేట్రిక్స్లో లేము. ఓకే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఈ
ఫ్రీ విల్ ద్వారా లేకపోతే స్వచిత్తము ద్వారా ఆ నిర్ణయం తీసుకునే దాని ద్వారా దేవుని చిత్తంలోంచి మనం దిగిపోవడం జరుగుతుంది. కనుక దేవుడు నీకు ఒక దాన్ని ఇచ్చాడు అంటే ఆయన తీసుకోడు. ఈ సబ్జెక్ట్లోకి మనం ఒక అడుగు ముందుకేసి మాట్లాడాలంటే మీరు కానీ యెహెజ్కేలు గ్రంథంలో కానీ చూస్తే అపవాది గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది ఏంటంటే అపవాదిని తయారు చేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను లోతుగా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది వారికి ఇచ్చినటువంటి ఆ అనుమతి వలన లేకపోతే వారికి ఇచ్చినటువంటి లీనియన్స్ వలన వారు ఒక అడుగు ముందుకేసి పాపం వైపుగా అడుగేశారు. ఓకే, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచకుండా దుర్వినియోగపరుచుకున్నారు. ఇదే అక్కడ ఉంటుంది. అపవాది గురించి ఇదే మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? పాపం నీలో రాకముందు నీవు అభిషేకించిన కెరూబుగా ఉన్నావు. అంటే దేవుడు అభిషేకించాడు ప్రతిదాన్ని కూడా. ఆ అభిషేకము ఏమవుతుందంటే నీకు దేవునితో నడిచేదానికి అవకాశం అనమాట. ఈ అవకాశాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు లీనియన్స్ గా తీసుకొని లేకపోతే ఆయనకి దగ్గరయ్యా ఉన్న క్రమంలో నువ్వేం చేస్తున్నా తప్పు చేయడం జరిగింది. ఓకే, దేవునికి రావాల్సిన మహిమను కాస్త వారికి ఆపాదించుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ సార్వత్రిక సంఘంలో కూడా నేమ్ కోసమో ఫేమ్ కోసం పరిగెట్టేవారు, ప్రాకులాడేవారు తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఒక సెలబ్రిటీగా మారాలి, లేకపోతే పేరు ప్రఖ్యాతలు గణించాలి అనేటువంటి ఆలోచన విధానం చాలా ఉంది. కనుక దేవుడు ఏం చేస్తున్నారంటే ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఒకటి ఎవరికైనా ఇచ్చారంటే అది తీసుకోడు దేవుడు, అది వారి దగ్గరే ఉంటుంది. కానీ అది మనం నిలుపుకోవాలన్నా కూడా మనకి దేవుడే కావాలి. ఓకే, సో కనుక దేవుడు ఇలా ఇచ్చిన దాన్ని వెనక్కి పోవడం వలన మనకి స్వచిత్తము లేకపోతే ఫ్రీ విల్ ద్వారా మనము నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అందువల్ల మనము పాపంలోకి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు దాన్ని ఆపడు. దీనికంతా కూడా ఆఖరిలో మనకి ప్రతిఫలానికి తగినటువంటి ఆ మూల్యం మనం చెల్లించవలసి ఉంటుంది. అది మంచిదైనా చెడుదైనా సరే దానికి తగిన మూల్యాన్ని మనం చెల్లించవలసి వస్తుంది అనమాట. కనుక దేవుడు ముందుగా తెలిసినా లేకపోతే అది చేస్తారు అనే ఇది మనకున్నా కూడా ఆయన దాన్ని ఆపడు. ఎందుకంటే వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. కనుక దాని కొరకు లేకపోతే ఆ జడ్జిమెంట్ డే కోసం మనం వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మని పేరట పరిశుద్ధాత్మను మేము పొందుకున్నామని చెప్పి లేనిపోనివి అద్భుతాలు చేస్తున్నామని పరిశుద్ధాత్మని అడ్డు పెట్టుకుని వారి స్వలాభం కొరకు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. అయితే దినాల్లో పరిశుద్ధాత్మని పాత్ర గురించి మీ ఒపీనియన్ ఏంటి, లేదా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈరోజు ప్రజెంట్ ఎవరైతే సార్వత్రిక సంఘంలో ఇలా దీన్ని ఉపయోగించుకొని వారి స్వలాభం కొరకు చేస్తున్నారో ఇదంతా కూడా దేవుడు అనుమతించడు. బైబిల్ చాలా క్లియర్గా ఉన్నటువంటి మాట, పరిశుద్ధాత్మనే మీరు బాధ పెట్టకూడదు, పరిశుద్ధాత్మను మీరు ఇబ్బంది పెట్టకూడదు, పరిశుద్ధాత్మ మాట మీరు వినాలి అని ఉంటుంది. ఓకే, పౌలంత తోడికే దేవుడు వద్దు అన్నప్పుడు ఆగిపోవాలన్నప్పుడు ఆగిపోయాడు. ఓకేనా, పరిశుద్ధాత్ముడు ఆయన చెప్పినప్పుడు ఆయన విన్నారు. పౌలు గారి కన్నా గొప్పవారు ఎవరు ఈ లోకంలో లేరు. ఎందుకు ఆ మాట నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే మీరు కానీ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం కానీ చూస్తే ఆయన అంటున్నట్టు క్లియర్ మాట ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. అంటే సార్వత్రిక సంఘంలో ఇలా చెప్పగలిగే మాట లేకపోతే ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగే సేవకుడు కానీ లేకపోతే విశ్వాసులు కానీ లేకపోతే శిష్యులు కానీ లేరు, నాకు తెలిసి లేరు. అంటే ఆయన అంటున్నటువంటి మాట అంటే నేను క్రీస్తుతో సమానంగా లేకపోతే అద్దంలో చూస్తే క్రీస్తు, ఇక్కడ నేను, ఇద్దరము ఒక్కటే అన్నట్టుగా ఆ మాట యొక్క అర్థం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటే ఐ ఆమ్ ద రిప్లికా ఆఫ్ క్రైస్ట్ అని స్వయంగా చెప్తున్నటువంటి మాట. కనుక ఆయనతో పోల్చుకుని చెప్పేంతటువంటి పవిత్రమైనటువంటి జీవితం లేకపోతే వాక్య ఆధారితమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు అంత ఖచ్చితంగా ఎవరు లేరు. సో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం కానీ గమనిస్తే పరిశుద్ధాత్మ గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ రోజులో చాలామంది పరిశుద్ధాత్మను అడ్డబెట్టుకొని చాలా పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, సంఘాన్ని కూడా గలిబిలి చేస్తున్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరి కర్త కాడని ఇంకొక చోటగానే రాయబడి ఉంటుంది. అయితే ఈ దినాల్లో పరిశుద్ధాత్మని పేరట ఎక్కువ అల్లరి క్రియలకే చోటు ఇస్తా ఉన్నట్లుంది. అయితే మీరు కానీ గమనిస్తే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి వరాలు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఇచ్చినటువంటిది ఏంటంటే వరముతో పాటు ఫలమును కూడా మనం దాన్ని ఈక్వల్గా మెయింటైన్ చేయాలని చెప్పి వాక్య ఆధారంగా మనకి తెలియపరచబడింది. చాలామంది ఏంటంటే వరాలు ఇచ్చింది ఎందుకు అనుకుంటారంటే, ఉదాహరణకు నేను ఒక అపోస్తల్ని, నా కాలింగ్ అపోస్తల్ కాలింగ్. చాలామందికి
తమ కాలింగే తెలియదు. సేవకులుగా ఉన్నటువంటి వారికి అపోస్తల యొక్క కాలింగ్, లేకపోతే పాస్టర్ యొక్క కాలింగ్, లేకపోతే ఎవాంజలిస్ట్ యొక్క కాలింగ్, ఈ సబ్జెక్ట్ కూడా మనం మాట్లాడదాం. రాబోయే రోజుల్లో లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ దాని గురించి మనం పాడ్కాస్ట్ చేద్దాం. దాన్ని అంటే ఎలాబరేషన్గా మాట్లాడుకుందాం, ఎలాబరేట్ చేసి దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అయితే ఈ క్రమంలో ఏంటి అంటే వారికి ఏమి ఇవ్వబడింది, ఎంతవరకు వారు ఇచ్చేయచ్చు అనేది అక్కడ చాలామంది తెలియడంలే. ఇప్పుడు ఉదాహరణకు మనం కానీ గమనిస్తే సంఘాలలో అనుకుంటున్నటువంటి, లేకపోతే సార్వత్రిక సంఘంలో చాలామంది సేవకులు అనుకున్నటువంటి విషయం ఏంటంటే వరాలు ఇవ్వబడింది వాళ్ళు సంఘములో ఉన్నటువంటి వారి కొరకు అని అనుకుంటున్నారు. కానీ వరం ఇవ్వబడింది నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి, నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి, పరిపూర్ణతలోకి నడవబడడానికి, లేకపోతే ఆయనలాగా మార్చబడడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మను వరాలుగా ఇవ్వడం జరిగింది. సో ఈ వరములు ఎందుకంటే మనల్ని క్రమబద్ధీకరించడానికి, మొట్టమొదటిగా వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అంటే నాకు ఇచ్చాడు అనుకోండి వరాలు, ఈ వరం ఇచ్చింది నా కోసము, నన్ను నేను మార్చుకోవడానికి, నన్ను నేను సరి చేసుకోవడానికి. అందుకనే ఉంటుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి. ఏమి శక్తి అది? ఏదో ఇంకొకరి కోసం చేసే శక్తి కాదు, నిన్ను మార్చుకునే శక్తి. దీన్ని చెప్పాలంటే నేను సింపుల్గా ఒక చిన్న వర్డ్తో చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ శక్తి పేతురు గారిని ఆ యొక్క తప్పిదంలో ఉన్నటువంటి తన జీవితాన్ని తను గుర్తు చేసుకోవడానికి సహాయపడింది. అయ్యా నేను పాపిని అని చెప్పి తన కాళ్ళ మీద పడడానికి సహాయపడింది. పరిశుద్ధాత్ముడు ఆయనకి సహాయం చేశాడు. కనుక అతను పశ్చాత్తాపానికి లోనయ్యి దేవా నన్ను క్షమించు అన్నాడు. కనుక ఆయన గొప్ప సేవ చేయగలిగినాడు. అలాగే ఇంకొక వ్యక్తి అదే పరిశుద్ధాత్మ మాట వినలేదు తను, కనుక తను ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు, యోధా ఇస్కరియోతు. కనుక పరిశుద్ధాత్ముడు నీకు ఏం చేస్తాడంటే నిన్ను సరిచేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కనుక ఇది మొదటిగా వ్యక్తిగా మనకు సంబంధించింది. రెండవదిగా మనం గమనిస్తే సార్వత్రిక సంఘం కోసం ఇది ఇవ్వబడుతుంది. వారి పరిధి ఏంటి అనేది మనం 5-fold మినిస్ట్రీలో మనం కనుక గమనిస్తే వారి పరిధి కొద్దీ వాళ్ళు చేయాలి. కనుక కరెంట్గా ఇప్పుడు సార్వత్రిక సంఘంలో అనేక మంది పరిశుద్ధాత్మను అడ్డం పెట్టుకొని నేను పాస్టర్ అయిపోవాలా, నేను పాస్టర్ అయిపోవాలా, దేవుడు నాకు వరం ఇచ్చాడు, నేను దీంతో 10 మందికి హీల్ చేయాలా, 10 మందికి ప్రొఫెసీ చెప్పాలా, 10 మందికి ఇది చేయాలి అనుకుంటున్నారు. కానీ the calling or the gift which is given unto you is not for others, it is for you in the beginning. ఫస్ట్ నీ కొరకు ఇవ్వబడింది అది. నిన్ను నువ్వు సరి చేసుకున్న తర్వాత, అందుకనే మీరు కానీ గమనిస్తే స్త్రీలలో ఒక తత్వాన్ని మనం చూడగలుగుతాం బిబ్లికల్గా. ఏంటి అంటే ప్రాఫెటస్ అనే సబ్జెక్ట్ని మనం స్త్రీలలో చూడగలుగుతాం. వారు అప్పట్లో బయటికి వెళ్ళి వారు పరిచయం చేసినట్టు మనం చూడం. మీరు బైబిల్ కానీ మొత్తం తర్కించి చూడడం అంటే దాన్ని వెతికి చూడడం, దాన్ని బాగా లోతుగా చూడడం అని, లోపలుగా చూడడం అని. మీరు అలా చూడగలిగితే వారు వెళ్ళి పరిచయం చేసినట్టు మీరు అక్కడ చూడరు. సో వారు ప్రవక్తనిలుగా ఉన్నవారు, తెలుగులో ప్రవక్తనులు, ఇంగ్లీష్లో ప్రాఫిటర్స్ అంటారు. సో వారు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేయలేదు, ముందు వారి జీవితాన్ని కట్టుకున్నారు. సో వీరు ఏంటి అంటే వారిని కట్టుకోవడానికి అది. ఓకే, కనుక నీకు ప్రతిదీ ఇవ్వబడింది నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి. ఇప్పుడు చాలామంది నాకు ఇచ్చారు కదా అని చెప్పి నేను వెళ్ళి చేసేద్దాం అనుకున్నాను. అది చేయడానికి కాదు, నిన్ను నువ్వు కట్టుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని అడ్డు పెట్టుకొని, పరిశుద్ధాత్మను అడ్డు పెట్టుకొని, లేకపోతే వారికి ఇచ్చినటువంటి ఆ వరాన్ని అడ్డు పెట్టుకొని వారు పేరు ఆర్జించడానికి, లేకపోతే సంఘంలోకి కొత్త వారిని ఆకర్షించడానికి దాన్ని చేస్తున్నారు. గతంలో కూడా కొంతమంది చాలా ప్రయత్నాలు చేయడం మనం చూసాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి అలాంటివి. సో వాక్యంలో లేనివి తీసుకొని వచ్చి యాడ్ చేసి కానీ సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు ఖచ్చితంగా. సో కనుక ఏదైనా సరే వాక్య ఆధారితమైనటువంటి ఇది జరగకపోతే అది ఎంత చేసినా కూడా వృధా. సో అల్టిమేట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాక్యమే మనకు ఫైనల్. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎప్పుడు మాట్లాడినా, ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, I'm here to represent the God's point of view which is in this Bible. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. నేను ఎక్కడ మాట్లాడినా కూడా దీంట్లో ఉన్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి మాత్రమే నేను ఇష్టపడతాను. ఇప్పటివరకు నేను సేవ అలాగే చేస్తూ వచ్చాను. కనుక ఎండ్ ఆఫ్ ద డే దీంట్లో ఉన్నటువంటిదే మనకి ఫైనల్. కనుక వాక్య ఆధారితమైనటువంటి సేవా జీవితం ఉండాలి, వాక్య ఆధారితమైనటువంటి మన శిష్యులు కూడా ఉండాలి.
ఇంతవరకు మనం సృష్టి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనానికి రెండో వచనానికి గల డిఫరెన్సెస్, ఆ వ్యత్యాసం మీరు వివరించగలరానా? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనము రెండో వచనము. మొదటి వచనం ఒకసారి మీరు చదవగలుగుతారా? ఓకే, తప్పకుండా. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. భూమి ఆకాశములను, ఆకాశములు అంటే మల్టిపుల్ ఉన్నాయని. ఆకాశం అయితే ఒకటి కాదు, ఇంకా ఆకాశంలో మల్టిపుల్. ఓకేనా, ప్లూరల్. ఓకేనా. రెండో వచనం కానీ చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. కనుక ఈ ఈ ఈ దీన్ని మన అర్థమయ్యే భాషలో మనం కానీ మాట్లాడుకోవాలంటే, మొదటి వచనం గురించి మనం మాట్లాడాలంటే, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, లేకపోతే నాకు కంటికి కనిపిస్తున్నటువంటి ఒక వస్తువు ఉంది, ఒక పదార్థం ఉంది. ఇది తయారు చేయడానికి లేకపోతే కావాల్సిందంతా ఇక్కడ ఉంది. కానీ రెండో వచనం దగ్గరికి వచ్చేలాకి ఇంగ్లీష్లో ఏమంటే ఇట్ బికేమ్ వాయిడ్ అని ఉంటుంది. ఓకేనా. అండ్ వాయిడ్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు లేదు. అంటే ఏంటి ఆ వస్తువు, లేకపోతే ఆ పదార్థం ఏంటి? భూమి, లేకపోతే ఆకాశం. ఆయన తయారు చేసింది ఏదైతే ఉందో అది లేదు రెండో వచనంలోకి. ఇది చాలా పెద్ద కోణం. ఇది కానీ ఆలోచిస్తే చాలా చాలా లోతైనటువంటి కోణం ఇది. అంతవరకు ఉన్న భూమి మరి ఏమైపోయింది? ఓకే, ఇప్పుడు మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు, బాగుంది. కానీ రెండో వచనం దగ్గరికి వచ్చేలకి భూమి కాస్త నిరాకారంగా శూన్యంగా ఉంది, లేకపోతే ఇట్ వాజ్ వాయిడ్. అంటే వాయిడ్ అంటే ఏం లేదని అర్థం, చెదిరిపోయినట్టు, అసలు లేదు అక్కడ. అదే నథింగ్ వాజ్ దేర్. వాయిడ్ మీన్స్ నథింగ్. ఓకేనా. ఈ మాట యొక్క అర్థము చాలా లోతైనటువంటి వివరణతో కూడింది మనం కానీ గమనిస్తే. సో చాలామంది సాధారణంగా ఏమనుకుంటారో, మనం ఉంటున్నటువంటి భూమి, నేను గతంలో కూడా దీని గురించి చాలా వీడియోస్ చేసి నేను పెట్టడం జరిగింది. సో ఇది కానీ గమనిస్తే మనం ఉంటున్నటువంటి భూమి ఎన్నో భూమి అని అంటే, లేకపోతే ఇప్పటివరకు ప్రళయం వచ్చింది, లేకపోతే భూమి పాడైపోవడం, ఇవన్నీ మీరు ఎక్కడ చూడగలుగుతారు, ఎన్ని చెప్పగలితే సాధారణంగా సార్వత్రిక సంఘంలో చాలా మంది సేవకులు కూడా ఏం చెప్పగలుగుతారంటే నోవాహు ప్రళయం ఒక్కటే చెప్పగలరు. ఎస్, మీరు కూడా అదే చెప్తున్నారు. నోవాహు ప్రళయం గురించి మాత్రమే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో అదొకటే, మేము వినిన మాటగా అదొకటే. బైబిల్ గ్రంథంలో ఒకటే కాదు, మీరు వినిన మాట అదొకటే, మేము వినిన మాట ఒకటే. మంచిది, కరెక్ట్ గా చెప్పారు. సో కనుక ఇది కానీ గమనిస్తే మొదటి వచనం రెండో వచనంలో మధ్యలోనే ఒక ప్రళయం వచ్చింది. ఓకే, ఇది చాలా లోతైనటువంటి వివరణాత్మకతో కూడినటువంటి సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మొదటి వచనానికి రెండో వచనానికి కాల వ్యవధి చాలా ఉన్నది. ఓకే, సమయము ఎంత కాల వ్యవధి ఉండొచ్చు? ఇంత టైం అని నేను చెప్పలేను. అందుకనే సైంటిస్టులు కానీ ఈరోజు చెప్పగలిగితే భూమి యొక్క నిర్మాణ కొలతల్ని వాళ్ళు, లేకపోతే వారు పుట్టిన సమయాన్ని చెప్పగలిగితే వేల సంవత్సరాలను మాట్లాడుతుంటారు సైంటిస్టులు. ప్రకారంగా చూస్తే మనం కొన్ని వేల సైన్స్ ప్రకారం చూస్తే భూమి యొక్క ఇది అని అంటారు. ఎందుకంటే ఇందుకే వస్తుంది, డిస్పెన్సేషన్ ఆఫ్ టైం అంటారు దీన్ని కూడా. కనుక దేవుడు దాన్ని తయారు చేసినప్పుడు దాన్ని లయం చేశాడు. ఈ ఫస్ట్ వచనానికి రెండో వచనానికి మధ్యలో ఇది ఎక్కడుందనేది కూడా వాక్య ఆధారితంగా నేను ఇప్పుడు రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది కాకుండా వేరే దగ్గర కూడా జరిగింది, అది మనం మాట్లాడుకునే క్రమంలో వస్తుంది. ఈ సబ్జెక్టు మొదటి వచనానికి రెండో వచనంలో ఉన్నటువంటి సబ్జెక్టు మనం కానీ చూడగలిగితే నేను ఒక రెఫరెన్స్ చెప్తాను, మీరు అది తీయండి. ఇర్మియా గ్రంథం కానీ మీరు తీసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో 23 నుంచి ఒకసారి చదవగలుగుతారు? యా, డెఫినెట్లీ. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. చదవండి. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో, నేను చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏది చూడగా? భూమిని చూడగా. భూమి గురించి మాట్లాడుతున్నారు. నిరాకారంగా శూన్యంగా ఉందంట. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. ఏంటండి? వెలుగు లేకపోయెను. దేవుడు తయారు చేసినటువంటి దాన్ని ఒక కాలంలో ఆయన వేరే వారికి ఇచ్చారు. ఎవరు వారు అంటే దేవుని కుమారులు.
మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, దేవుని కుమారులు. ఓకేనా, మరి ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా లెట్ us క్రియేట్ ఎ మ్యాన్ అనే మాటని మనం చూడగలుగుతాం. ఆయనతో పాటు ఉన్నటువంటి వారు, త్రిత్వంతో ఉన్నటువంటి వారు, యేసుప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురిని కలుపుకొని ఈయనతో పాటు పక్కన ఇంకెవరైనా ఉన్నారా? లెట్ us క్రియేట్ అన్నాడు అంటే పక్కన ఎవరో ఉన్నారు సంథింగ్. ఓకే, సో వారందరి ముందు ఈయన మాట్లాడుతున్నాడు, విల్ క్రియేట్ ఎ మ్యాన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఈ మొట్టమొదటిగా ఈ భూమి దేవుని కుమారులకు ఇవ్వబడింది. అనగా దూతలు ఎవరైతే ఉన్నారో దూతలకి ఇవ్వబడింది. ఈ మాటను మీరు ఎలా చెప్పగలుగుతారంటే దేవుని కుమారులుగా వీరు ఉన్నారు. మీరు ఇది ఎక్కడ చూడగలుగుతారంటే మీరు యెహెజ్కేలు గ్రంథంలో చూడగలుగుతారు. మీరు అక్కడ నీవు అభిషేకించిన కెరూబువై నీవు ఉంటివే అని చెప్తున్నాడు. అక్కడ నెక్స్ట్ మాట ఏమంటే కాళ్ళచున్న రాళ్ల మధ్యలో నీవు ఉంటివే అంటున్నాడు. ఇది ఏదైనా వనం గురించి మాట్లాడుతున్న సబ్జెక్టు కనుక ఇది ముందు దేవుని కుమారులకు ఇవ్వబడింది. వారు భూమికిని ఆకాశం ఎక్కిపోతున్నారంట. ఇది ఎక్కడ చూడగలుగుతారు మీరంటే ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో చూడగలుగుతారు. మీరు ఎక్కడున్నారు అంటే ఇక్కడ నుంచి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను సబ్జెక్ట్ చూడ అంటే ఇది ఇవ్వబడింది ఎవరికి? దేవుని కుమారులుగా అనబడుతున్నటువంటి దూతలకు ఇవ్వబడింది. సో వారు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడకుండా అపవాది యొక్క ఇదిలోకి మారిపోయాడో అప్పుడు దీన్ని లయం చేశాడు దేవుడు. అపవాది కబంధ హస్తాలకు వెళ్ళిపోయినప్పుడు దీన్ని లయం చేశాడు దేవుడు. దీన్ని మీరు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చూడగలరు. నేను చూడగా అది నిరాకారముగాను, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగా ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయేను. పర్వతములు, ఇప్పుడు మీరు కానీ నోహ ప్రళయంలో కానీ చూస్తే పర్వతాలు ఏం తొలగిపోలా, నీళ్ళతో నింపబడింది. ఇక్కడ చూస్తే మాట్లాడుతున్న పర్వతములు తట్టు చూడగా అవి కంపించి కొండలన్నీ కదులుచున్నవి. నోవాహు ప్రళయంలో ఏం జరగలేదు. నోవాహు ప్రళయంలో ఓన్లీ నీళ్ళతోటి నింపబడింది. ప్రళయము అక్కడ ఓన్లీ నీళ్ళతో వచ్చింది. ఇక్కడ చూస్తే కొండలన్నీ కదులుతున్నావంట. ఇక్కడ అన్నీ లయమైపోతున్నాయంట. పర్వతాలు చూడగా అవి కంపించున్న కొండలన్నీ కదులుచున్నవి. ఇక్కడ డిస్ట్రక్షన్ గురించి, లేకపోతే ఆ వాయిడ్లో ఉన్నటువంటి అదంతా డిస్ట్రక్షన్ ఎలా జరిగింది అనేది మాట్లాడుతున్నాడు. కనుక ఆదికాండంలో ఉన్నటువంటి 1వ వచనానికి 2వ వచనానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అక్కడ ఉన్నటువంటిది కూడా అంత లయమైపోయింది. దీనికి ఎవరు కారణం అని గమనిస్తే అపవాది. ఓకేనా, అపవాది గురించి అక్కడ మాట్లాడుతూ అపవాది యొక్క స్థితిని అక్కడ చెప్తున్నాడు. అది ఇవ్వబడింది అతనికి, అతను దాన్ని స్పాయిల్ చేశాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ మనిషిని తయారు చేసి మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మళ్ళీ మనిషి పాపంలో పడిపోయాడు. అందుకనే ఏదైనా వనంలోంచి అవ్వని ఆదమును బయటికి పంపించడం జరిగింది. ఓకేనా, ఈ ప్రణాళికని ఆయన రచించినప్పుడు, మనిషి యొక్క మానవాళి యొక్క ప్రణాళికని, లేకపోతే వారిని రక్షించడం, ఈ సాల్వేషన్ అనేది రచించినప్పుడు చాలా పెద్ద ప్లాన్ తోటి ఆయన రచించడం జరిగింది. తప్పిపోయిన వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఊరికనే రాలేదు. వారు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన చాలా రచించారు ఆయన ప్రణాళికలో. అందుకనే మనం ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో ప్రణాళికలో జగత్ పునాది వేయబడక మునిపే అంటాడు కదా. సో కాబట్టి ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ ఇంటూ మ్యాన్, అది పెట్టిందని ఆయన వదులుకోలేడు కనుక దానికోసం ఆయన చాలా ప్రణాళికలను రచించడం జరిగింది. అపవాది చేతిలో ఇది నాశనం చేయబడింది. అపవాది యొక్క క్రియల వలన ఈ భూమి నాశనం చేయబడింది. కనుక 1వ వచనానికి 2వ వచనానికి వచ్చి చూస్తే ఈ వ్యత్యాసంలో, ఈ సమయాభావంలో, ఈ సమయంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసంలో అది లయం చేయబడింది. కనుక డిస్ట్రక్షన్ వాజ్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ సాటన్. అపవాదికి ఇవ్వడం ద్వారా అపవాదికి అంటే అప్పుడు అతను అపవాది కాదు, అప్పుడు అభిషేకించిన కెరూబుగా ఉన్నాడు. తనకు అనుచరులు ఉన్నారు తన కింద. మీరు ఆయన గురించి కానీ గమనిస్తే తనకంటూ ఒక వర్గం ఉంది. ఆయన వారికి అధికారిగా ఉంటున్నాడు. ఆయన వారి యొక్క పాలన చేస్తూ ఉన్నాడు. అంటే వారి కింద ఉన్నటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వారి పైన ఆయన అధికారిగా ఉంటున్నాడు. సో కనుక ఇది మీరు యెహెజ్కేలులోనే చూడగలుగుతారు. ఓకేనా, కనుక అలాగ ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి అతను పాపంలో పడిపోవడం వల్ల ఇదంతా కూడా పాపభీష్టం అయిపోయిందనమాట. సో కనుక ఇదంతా కూడా ఆయన క్లియర్ చేయడానికి అది మొత్తాన్ని కొట్టేశాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఫస్ట్ దీన్ని అభిషేకించబడిన కెరూబుకి అప్పగించాడు. దాని తర్వాత మనుష్యునికి అప్పగించాడు. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది అక్కడ ఆల్రెడీ మనం ఉండడం చూస్తాం. అవును, సర్ప రూపంలో అపవాది ఎంటర్ అయ్యాడు. అపవాది ఆల్రెడీ ఏదైనా వనంలో ఉండడం మనం చూస్తాం. ఇదే మాట మనం యెహెజ్కేలులో కూడా చూస్తాం. అభిషేకించబడిన కెరూబువై ఉంటివే నువ్వు అని, కాలుచున్నటువంటి రాళ్ల మధ్యలో నీవు ఉంటివే అని మాట్లాడుతున్నాడు. అందుకే ఇందాక మాట్లాడుతూ కూడా నేనేమన్నానంటే ఇది ఏదైనా వనం గురించి అని చెప్పాను. కనుక
ఇది వారికి ఇవ్వబడింది. ఎవరికి? అపవాదికి ఇవ్వబడింది. ఇప్పుడు వారు దేవుని చూడాలంటే వాళ్ళు ఏం చేయాలి? వచ్చి మనుషుని చూడాలి. కనుక వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ వీళ్ళకి పోయిందని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుంది. కనుక ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అవ్వాదముని తీసుకొచ్చి 2వ అధ్యాయంలో పెట్టినప్పుడు అక్కడ సర్పం గురించి కానీ లేకపోతే సాతాను గురించి కానీ అక్కడ దేవుడు తీసుకొచ్చి పెట్టినట్టు ఉండదు. ఆల్రెడీ అతను అక్కడే ఉన్నాడు, ఎందుకంటే అది అతని ప్లేసే కనుక అతన్ని దేవుడు తీసుకొచ్చి 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అక్కడ దేవుడు వారిని తీసుకొచ్చి ఏదేనులో పెట్టెను అని ఉంటుంది. ఓకే, సో కనుక దేవుడు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అందుకనే సర్పం ఆల్రెడీ అక్కడ సర్పాన్ని ఉపయోగించుకొని చొరబడి వాళ్ళతో మాట్లాడడానికి జరిగింది అనమాట. సో కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అది అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఎవరికైనా సరే తనకున్నటువంటిది ఎవరైనా లాగేసుకుంటే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు తన అధికారాన్ని ఇది ఈ నా స్థానాన్ని వీరికి ఇచ్చేసాడని చెప్పి అపవాదికి తనలో ఒక బాధ ఉంది. సో కనుక అతను వాళ్ళు కూడా పాపం వైపుగా నడిపిస్తే ఈ సామ్రాజ్యాన్ని మళ్ళీ నా ఆధీనంలోకి వస్తుంది అనే ఒక ఇదితో ఉన్నాడు అనమాట. సో కాబట్టి ఇలాంటిదన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. కనుక ఆదికాండం 1వ అధ్యాయానికి 1వ వచనానికి 2వ వచనానికి చాలా కాల వ్యవధి ఉన్నది. కనుక ఈ కాల వ్యవధి గురించి మనం ఇంకా లోతుగా చూస్తే ఇంకా చాలా లోతైన వివరణ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక అపవాది దాన్ని నాశనం చేయడం జరిగింది ఎస్కేల్ గ్రంథంలో. ఈ సబ్జెక్ట్ నేను ఆలోచించినప్పుడు నాకు చాలా లోతుగా అనిపించింది. మీరు అతను వ్యాపారం చేసినట్టు చూస్తావు, అపవాది వ్యాపారం చేసినట్టు ఉంటుంది ఎస్కేల్ గ్రంథంలో. కనుక ఆ కాలంలో ఏం వ్యాపారం చేయగలుగుతాడు అని నేను చాలా ఆలోచించడం జరిగిందనమాట. కనుక ఇంత చేస్తుంటే దేవాది దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు, అందుకనే దాన్ని కొట్టేశాడు. తర్వాత మనం రెండోసారిగా చూసినట్లయితే నోవాహు కాలంలో కూడా నీళ్ళతోటి ఆయన ప్రళయంతో నాశనం చేయడం జరుగుతుంది. అయినా కూడా మనం తర్వాత బైబిల్లో చూడగలిగితే నెఫిలీలు అని ఇంకో సబ్జెక్ట్ చూడగలుగుతాం. ఓకేనా, నెఫిలీలు అని ఇంకో సబ్జెక్ట్ చూడగలుగుతాం. అంటే ఇది ఆయన కొట్టేసినా కూడా వాళ్ళ అంశం ఇంకా ఉంది. ఓకే, అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారం అయితే 2 ప్రళయాలు ఆల్రెడీ అయిపోయాయి. ఇది మనం ఉన్నది 3వ భూమి. 4వది ఇంకొకటి రాబోతుంది. ఇది ఎక్కడ రాయబడింది? ప్రకటనలో రాయింది. ఇది లైమైపోను, కొత్త భూమి ఆకాశము మీ కొరకు చేస్తారన్నాడు. సో ఇది కూడా క్లియర్ అయిపోద్ది. తర్వాత వచ్చేది అది ఇంకోటి అనమాట. కనుక ఇలా 1వ వచనానికి 2వ వచనానికి ఉన్న వ్యత్యాసం వలన సైంటిస్టులు ఈ రోజుల్లో మన భూమి యొక్క వయసు ఎంత అని చెప్పగలిగితే వాళ్ళు అంటే కొన్ని వేల సంవత్సరాలని చెప్పగలుగుతారు. ఎగ్జాక్ట్ టైం పీరియడ్ లేదు కానీ ఇన్ని వేల సంవత్సరాలు చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే సైన్స్ ప్రకారం ఆలోచిస్తే ఇదే అనమాట. ఓకే, అలాగా. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి చక్కని వాక్యాధారమైన వివరణ బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.